ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మిగతా 9 కిలోమీటర్లు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినరా నేను దానికి సమాధానం చెప్పలే. ఓలా చేసి ఉంటే ఈ సంఘటన జరగకపోనేమో కదా. ఇది వాస్తవం కాదా? జరగకపోను అట్లా చెప్పినే ఇది మీ వల్ల జరిగింది అన్నాను కదా. అంటే సెన్స్లెస్గా మాట్లాడుతూ ఉంటారు. రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుంటారు. కాబట్టి సరే ఎవరేం మాట్లాడినా డెఫినెట్గా చివరికి వచ్చింది. రేపు రాత్రి వరకు ఆ నలుగురి ఆచూకీ టోటల్ స్పష్టంగా ఆచూకీ కాదు వాళ్ళ యొక్క లొకేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మాన్యువల్లో పనిచేస్తూ ఉన్నారు, మిషన్ పని నడుస్తూ ఉంది, డీవాటర్ నడుస్తూ ఉంది. ఆ యొక్క బెల్ట్ కన్వేయర్ బెల్ట్ను కూడా రెస్టోర్ చేసే కార్యం జరుగుతూ ఉంది. సో అన్నీ కూడా ప్యారలల్గా అన్ని రకాల మిషన్ ద్వారా జరుగుతూ ఉన్నాయి, మనుషుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ నలుగురు టెస్ట్ అవుట్ చేసింది కదా, దాంట్లో వాళ్ళ కండిషన్ ఏంటి సార్? నేను ఫస్ట్ డే చెప్పిన అది అవకాశాలు చాలా 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 తక్కువ అని చెప్పిన. సరే ఆ 1% కూడా ఎందుకని మేము మాట్లాడట్లేదు, అది కూడా చూద్దామని కింద పనులు పునఃప్రారంభించినప్పుడు జిఎస్ఐ సర్వేతో మళ్ళీ సర్వే చేయించలేదు, అందువల్ల ఈ ప్రమాదం జరిగిందని బీజేపీ పనులు ప్రారంభించినప్పుడు 44 కిలోమీటర్ సర్వే చేసారు. జిఎస్ఐ వాళ్ళు 44 కిలోమీటర్ సర్వే చేసి 44 కిలోమీటర్ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ ప్రారంభం చేసినప్పుడు మళ్ళీ సర్వే ఇచ్చారు. అవన్నీ ఉన్నాయి. కొన్ని లోపల భూకంపాలు వస్తాయి. ఎక్కడ గుర్తిస్తారా? ఏ మిషన్ గుర్తిస్తుందా? సో న్యాచురల్గా ఆ భూమి పొరలలో ఏర్పాట్లో ఎక్కడో లోపభూయిష్టం ఉండి ఎక్కడో ఫ్రాక్చర్స్ ఉన్న కారణంగా సడన్గా వస్తాయి. అది మనకు ఎట్లో అట్లంటే అక్కడ అదేంటి ఉత్తరాఖండ్లో ఎంతమంది చనిపోయారు? వందల మంది